ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. నేను పరిశుద్ధంగా ఆచరించుటకు మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. నీ సన్నిధిలో మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 2:5-12 చూద్దామండి. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలోని నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దే అయినను, నీ గాడిద అయినను, పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వల్లే నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. ఏంటదండి? 6 దినములు కూడా కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకోమని చెప్పుచున్నాడు. 7వ దినమునగా ఏ రోజు వచ్చినదండి? ఆదివారం 1 వచ్చినది, శనివారము 7 వచ్చినది. 7వ రోజున దేవుడు ఏం చేయమన్నాడు? విశ్రాంతి తీసుకోమని చెప్పుచున్నాడు. అది ఏ రోజు వచ్చింది? శనివారం రోజున విశ్రాంతి దినము కాబట్టి మనం విశ్రాంతి దినముగా మనం ఆచరించాలి. ఆ రోజున ఏ పని కూడా చేయకూడదు, ఏది కూడా చేయకూడదు. విశ్రాంతి దినమున మనము పరిశుద్ధంగా ఆచరించాలి. మన ఇంట్లో ఉన్నది ఏదైనాను సరే ఆ రోజున ఏ పని కూడా చేయకూడదు. మనం ఏం చేస్తామంటే విశ్రాంతి దినమున మనము ఆచరించడం మానేసి యేసుక్రీస్తు వారు లేచిన రోజున మనము ఆచరిస్తూ ఉంటాము. అది ఏ రోజు అనేది ఒకసారి చదువుకుందామండి. మత్తయి 28:1 చూద్దామండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలైన మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఏంటంటే ఎందువలన? దేవుని సమాధి ఎందుకని చూడటానికి వెళ్ళి ఉన్నారు? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం రోజున దేవుని సమాధి చూడటానికి వెళ్ళి ఉన్నారు. అంటే మనం ఏ రోజు ఆచరిస్తున్నట్టు? పునరుద్ధాన దినము ఆచరిస్తున్నామా, లేకపోతే ఏది ఆచరిస్తున్నామా? మనం యేసుక్రీస్తు వారు లేచిన రోజున ఆచరిస్తున్నాం. అంటే దేవుడు లేచిన పునరుద్ధాన దినమున ఆచరిస్తున్నాము. మనం ద్వితీయోపదేశ కాండంలో 5:12 చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించమని చెప్పుచున్నాడు. పరిశుద్ధంగా ఆచరించమని చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో భక్తులు శనివారము దేవుని ఆరాధించేవారు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత అపోస్తులందరూ కూడా ఆదివారం రోజున వారు సహవాసముగా కూడి ఆరాధించటం ప్రారంభమైంది. ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆ రోజున అందరూ కూడా ఆదివారం యేసు ప్రభువు శిష్యులందరూ కూడా ప్రత్యేకముగా కూడి అక్కడ వారందరూ కూడా శిష్యులందరూ కూడా ఆదివారంన ప్రభువును శిష్యులందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. ఆదివారం రోజున వారందరూ కూడా యేసుక్రీస్తు లేచి ఉన్నాడని వారందరూ కూడా కూడి 120 మంది శిష్యులందరూ కూడా ఒక దేవాలయంలో, ఒక గృహంలో వారందరూ కూడా కూడి వారందరూ ఒక మేడ గదిలోని ఉండి అక్కడ దేవునిని ప్రార్థించటము ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారు కదా అని వారి శిష్యులందరూ కూడా అక్కడ మేడ గదిలో ప్రార్థించినప్పుడు అందరూ యేసుక్రీస్తు వారు లేచి ఉన్నాడని అందరూ కూడా వారు అక్కడ ఒక దిక్కున సమూహం అయ్యి వారందరూ అక్కడ ప్రార్థించి అక్కడ ఏం చేశారంటే బల్లారాధన అనేది రొట్టె విరుచుట వారు ప్రారంభించారు. అక్కడ అందరూ కూడా శిష్యులందరూ కూడా రొట్టె విరుచుట వారు కూడి ఉన్నారు. రొట్టె విరుచుట కూడి ఉండి అందరూ కూడా ఆదివారం రోజున మాత్రమే అక్కడ, ఎందుకంటే ఆ రోజున యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళారని మగ్దలైన మరియయు వేరొక మరియయు వారందరూ వెళ్ళి చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సమాధిలో లేకపోవడం వలన వారు వెతుకుచున్నారు ఏమయ్యారని. కానీ ఈలోపు ఏం చేశారంటే శిష్యులందరూ ఒక మేడగదిలో కూర్చుని వారిని దేవుని ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు లేచారని రొట్టె విరిచి వారందరూ దానిని మనం బల్లారాధనగా కూడా చేసుకోండి. యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు ఇచ్చారు, ఇది నా శరీరము, నా రక్తము, నేను వచ్చేంత వరకు కూడా ఇది మీరు పాటించమని చెప్పి ఉన్నాడు దేవుడు. తర్వాత లేచిన రోజున కూడా యేసుక్రీస్తు వారు లేచారు కదా అని వారు కూడా శిష్యులందరూ కూడా రొట్టె విరుచుట ప్రారంభించారు. అక్కడ కూడి అందరూ కూడా ప్రారంభించారు. ఆ రోజు నుంచి కూడా ఏం చేశారంటే అందరూ సంఘముగా కూడి ఆరాధన చేయటం మొదలుపెట్టారు. అది జరిగిన తర్వాత కాబట్టి ఆదివారంన ఎన్ని పనులున్నా సరే వారు పనులు మానేసి అక్కడ ఆదివారం రోజున
వారు వెళ్ళి ఆరాధించటం ప్రారంభించారు. ఇలాగ విశ్రాంతి దినము కొట్టివేసి మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారు లేచిన రోజున, నిజంగా అయితే బైబిల్లో ఏమన్నది, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు లేచారని. అంటే ఈ లెక్కన విశ్రాంతి దినం ఏమొచ్చినది, శనివారం వచ్చినది కదండి. మనం ఏం చేస్తున్నాము, యేసుక్రీస్తు వారు లేచిన రోజున మనము పాటిస్తున్నాం. ఎన్ని పనులున్నా సరే దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే ఆదివారం రోజున కూడా సెలవుని గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ఆదివారం రోజున సెలవుని కూడా గవర్నమెంట్ కూడా వారిని ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా ఆదివారం రోజున సెలవు అని చెప్పినదో అప్పటి నుంచి కూడా సెలవు కలిసి వస్తుందని, యేసుక్రీస్తు వారు లేచిన రోజు కూడా కలిసి వస్తుందని ఆదివారం రోజున మాత్రమే మనము ఆ పరిశుద్ధ దినముగా ఆచరిస్తున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలములలో కూడా దేవుడు మనం ఎన్ని చోట్ల ఉన్నా ఎక్కడున్నాను కూడా ఆదివారమే మనము పునరుద్ధాన దినముగా ఆచరిస్తున్నాం. కానీ విశ్రాంతి దినం ఏ రోజు, శనివారం. కానీ దేవుడు లేచిన రోజున మాత్రమే మనం ఆచరిస్తున్నాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో నీకు నుంచినందుకు వందనములు నాయన. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినముగా మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని ప్రభా పెద్దవారు వరకు ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, మెదవరాలని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారు వ్యాధులను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. రోగుల కొరకు ప్రభు వైద్యుడవు నీవు నైనా ప్రభా. రోగులను స్వస్థపరిచే యెహోవాను నేనని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు వందనములు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. గ్రుడ్డి వారిని, మూగవారిని, తల్లిదండ్రులు లేని వారిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారిని, వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారిని, మెడికల్కి వెళ్ళుచున్న వారిని, ప్రతి ఒక్కరి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వాహనములు నడిపించున్న వారిని ప్రభా, వారి వాహనములతో సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ఎవరికి స్తోమతకు తగ్గట్టు వారు చేయుచున్నారు ప్రభా, వారి పనులను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను శుభకార్యములు చేసుకుంటున్న వారికి ప్రభా సమృద్ధికరముగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు వందనములు. చదువుకున్న బిడ్డలను బట్టి ప్రభు వందనాలు నాయన ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి వచ్చేంతట్లో వెళ్ళేంతట్లో మీరే తోడు నేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కాపుదల ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయినారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూవేందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కాపుదల ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.